పెద్ద పెద్ద నాయకుల పుట్టిన బర్త్డేలైతే వాళ్ళ అభిమానుల సంబరం చిన్నగుండది. సారు పుట్టినరోజని రక్తదానాలు చేస్తారు, దావకాన్లకు పోయి పేషెంట్లకు పాలు పండ్లు పంచుతారు, గిట్ల సేవా కార్యాలు చేసి అలా పాయిరమంతా చూపిస్తారు. ఇక కొందరైతే ఏకంగా లీడర్ సాబ్ ఇంటికే పోయి చెల్లబట్ట గప్పి కేకు గత్తిరిచ్చి బర్త్డే శనార్థులు చెప్తారు. కానీ ఏపీలో ఓ మంత్రి సారు అందరి లెక్క కాకుండా గీ మంచి పని చేసి పుట్టినరోజు జరుపుకుండు. వారెవ్వా, లీడర్ అంటే ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అన్ననే. కోనసీమ జిల్లాలో పుట్టినరోజు కేక్ కత్తిరించుడే కాకుండా గరీబ్ పొల్లగాండ్లు ఓ 64 మందిని దత్తత తీసుకుండు. ఆళ్ల నడుమనే పుట్టిన బర్త్డేను సంబురంగా జరుపుకుండు. వచ్చేటోళ్లను కూడా షెల్లబట్టలు పూల బొకేలు ఏది తేవద్దని చెప్పిండు. అయితే మంత్రి కానప్పటి సంధి సేవా కార్యాలు చేస్తుండట సుభాష్ అన్న. ఇక కూటమి సర్కార్ల గెలుచుడు ఎమ్మటే మంత్రి అవ్వడుతోని గా సేవా పనులను మరింత రువడి పెంచిండట. అందుకే అందరి లెక్క పుట్టినరోజు చేసుకుంటే ఏం మంచిగుంటదని గిట్లా అయ్యవ్వలేని పొల్లగాండ్ల నడుమ కేక్ కత్తిరించిండు. అంతేకాదు గుండెకు రంధ్రం పడ్డ 8 మంది పొల్లగాండ్లను కూడా దత్తత తీసుకొని వాళ్లకు ఆపరేషన్ చేపించే జిమ్మేదారి కూడా నాదే అన్నట్లు చెప్పుకొచ్చిండు. గిట్లా ఎంత మందినైతే దత్తత తీసుకున్నాడో వాళ్ళందరి బాధ్యత నాదే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. గొప్ప ముచ్చటే కదా. ఇవాళ రేపు కొందరు లీడర్ సాబులంటే పుట్టినరోజులంటే మస్తు హంగు ఆర్భాటం చేస్తారు. కానీ కొత్తగా మంత్రి పదవులకు ఎక్కిన సుభాష్ అన్న మాత్రం మున్పటి లెక్కనే మంచి కొనసాగిస్తుండు. నిజమైన నాయకుడు అంటానికి ఇంతకంటే ఏం కావాలి అని అనుకున్నారట సార్ మాటలేని అక్కడి జనం. ఈ రోజు వచ్చి సుమారు 64 మంది పిల్లల్ని చదివించడానికి ముందుకొచ్చారు. ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు బీఈడీ వరకు కూడా విద్యార్థులు ఉన్నారు. మీరు అందరూ గమనించాలి, ఇక్కడ చాలా మంది 90% తల్లిదండ్రులు లేని పిల్లలే. ఇంటిరా సారే కాకుండా అలా సోపతిగాళ్ళు ఇంకా లోకల్ నాయకులు కొందరు ముంగట్టుకొచ్చి గీ దత్తత కార్యం తీసుకుర్రు. ఏదేమైనా గరీబ్ పొల్లగాండ్లకు ఆశ్రయిద్దామని మీరు చేసిన ఆలోచన మాత్రం సూపర్ సార్. ముంగట వాళ్ళకి ఏం తిప్పలున్నా మంచిగా అరుసుకొని పొల్లగాండ్లు మంచిగా బాగుపడేటట్లు సాయపడుర్రి సార్ అని అనుకుంటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్.